గైస్ మనకు డ్రాప్ ఇండెక్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది గైస్, మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది. డ్రాప్ టేబుల్ అంటే ఏం చేసాం మనము అంటే ఏం జరిగింది, టేబుల్లోని డేటా టేబుల్లో కాలమ్స్ అవి రెండు డిలీట్ అయిపోయినాయి అవునా. అలానే డ్రాప్ ఇండెక్స్ అంటే టేబుల్ అలానే ఉంటుంది, మనం టేబుల్ డ్రాప్ చేయడంలా, ఓన్లీ ఆ టేబుల్కి ఒక ఇండెక్స్ ఇచ్చాము కదా ఇక్కడ _index1 అని యాపిల్ అని, ఇది మాత్రమే డిలీట్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇండెక్స్ డ్రాప్ చేస్తే టేబుల్ కూడా డిలీట్ అయిపోతుందేమో అనుకుంటారు. నో, టేబుల్ అలానే ఉంటుంది, జస్ట్ ఆ ఇండెక్స్ మాత్రమే డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ఆ క్వైరీ ఏముంది అంటే డ్రాప్ ఇండెక్స్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఇండెక్స్ నేమ్ ఏమి గైస్, యాపిల్. సో యాపిల్ అని ఇచ్చి ఇక్కడ ఆన్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఏ టేబుల్లో అయితే ఇది ఉందో మనకి ఇండెక్స్ ఆ యొక్క టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని సెలెక్ట్ చేసా, రన్ చేసా. ఇప్పుడు మనకి ఏమొచ్చిందో చూద్దాం. సో గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది, అంటే ఇండెక్స్ అనేది డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఈ షో ఇండెక్స్ అని రన్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సో ఏమొచ్చింది చూడండి, ఇప్పుడు ఎంటీ టేబుల్ ఉంది, అంటే ఇండెక్సెస్ అనేవే లేవు. ఇంతకుముందు అయితే మనకు యాపిల్ అని వచ్చింది, _index1 అని వచ్చింది, _index అని కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ డిలీట్ చేసేసాం కాబట్టి ఏమైందంటే ఆ ఇండెక్స్ అనేది వెళ్ళిపోయింది. టేబుల్ డిలీట్ ఏంటుందా, నో, టేబుల్ అనేది అలానే ఉంటుంది. కావాల్సింటే చూడండి, సెలెక్ట్ రన్ చేద్దాము, మీకు టేబుల్ కనిపిస్తుంది. సారీ, ఇక్కడ చూడండి టేబుల్ వచ్చిందా, అంటే టేబుల్ అనేది అలానే ఉంది, ఓన్లీ ఇండెక్స్ మాత్రమే డిలీట్ అయింది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, సింటాక్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కొంచెం వేరియేషన్. మామూలుగా టేబుల్ అంటే డ్రాప్ టేబుల్ నేమ్ ఇచ్చేస్తాం, డేటాబేస్ని డ్రాప్ చేయాలంటే డ్రాప్ డేటాబేస్ నేమ్ ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇండెక్స్ నేమ్ ఇచ్చి అండ్ ఆ టేబుల్ నేమ్ కూడా ఇవ్వాలి, ఆన్ అని వాడి. ఏ టేబుల్లో అయితే ఉందో ఇండెక్స్ ఆ టేబుల్ నేమ్ కూడా ఇవ్వాలి. అంతే గైస్.